జై శ్రీరామ్. అందరికి పొద్దున 8 గంటలకి లేచిన జసేపు టైం పాస్ చేసిన, ఫోన్ చూసుకుంటా, ఇక కాసేపు రీల్స్ చూసిన, తర్వాత బ్రష్ చేసుకొని ఇక ఆఫీస్ కి పోవడానికి అయితే రెడీ అయిపోయినా. ఇక ఫైనల్ గా స్నానం చేసుకొని యూనిఫామ్ వేసుకొని ఆఫీస్ కి పోనీకి అయితే సిద్ధం అయిపోయినా అనుకో. ఇక రోజు టిఫిన్లు బయట ఏం చేస్తాం, ఇక తిని బయట ఈ యాస్టకు వస్తుంది. ఇక బయట ఫుడ్ తినబుద్ధి కూడా అయితలేదు. సరే అని చెప్పేసి మావాడు ఒక చిన్న పని చేద్దామంటే ఏం చేద్దామంటే పాలు తెచ్చుకొని ఓట్స్ తెచ్చుకుందాం అని అన్నాడు. సరే అని చెప్పేసి పాలు ఓట్స్ అయితే తెచ్చుకొని పాలు గరం చేసి అందులో కొన్ని ఓట్స్ వేసుకొని అయితే కలుపుకొని అయితే తాగేసిన. ఈ రోజు అయితే మన టిఫిన్ ఓట్స్ తోనే అయిపోయింది. లేదంటే బయట అడ్డమైన ఫుడ్ అన్ని తింటుంటే ఆయిల్ ఫుడ్. ఈ రోజు అయితే మనం ఆ ఫుడ్ నుంచి అయితే బయట పడ్డట్టే. సో ఇంకేంది, తిన్నాం తాగినాం, ఇక మెల్లగా అయితే వెళ్ళిపోవాలి ఆఫీస్ కి. ఇక ఆఫీస్ కి పోయినాం, ఆఫీస్ లో కూలి పని అయితే వేయాలి. మెల్లగా లంచ్ టైం అయితే లంచ్ టైమ్ లో సీదా మళ్ళా లంచ్ లో ఈ రోజు పప్పు, దాంతో పాటు ఒక ఫ్రై, దాంతో పాటు పాపడ్ అయితే తెచ్చుకున్నాం. ఇక ఖచ్చితంగా మనకు పెరుగు ప్యాకెట్ అయితే కంపల్సరీ ఉంటది. సో ఈ రోజు లంచ్ లో అయితే ఇది తీసుకొచ్చేసినాం. అన్నం, పప్పు, కర్రీ. దీంతో తింటుంటే మస్త్ అంటే మస్త్ అనిపించింది. ఇక లాస్ట్ లో ఫైనల్ గా పెరుగు లేకపోతే మనకైతే ఆ పూట గడవదు. ఇక 10 నిమిషాలు అయితే అడ్డం పడి ఇక టైం అయితే అయిపోయింది. సీదా ఆఫీస్ కి అయితే వెళ్ళిపోయినాం. ఇక అక్కడ పని చేసుకున్నాం. సాయంత్రం అయితే అయిపోయింది. ఇక వెళ్ళిపోదాం అనేసరికి బయట వర్షం పడతా ఉంది. సో ఈ వర్షంలో ఇక రూమ్ కి పోయి వండుకొని తినేంత ఓపిక అయితే లేదు. సో బయట ఏదైనా స్నాక్స్ తిందాం అని చెప్పేసి హోటల్ కి అయితే వెళ్ళిపోయినాం. ఇక అక్కడ స్నాక్స్ అయితే సమోసా, వడ ఇంకా అవే ఉన్నాయి. సో ఇక సమోసా, వడ అయితే తీసుకున్నాం. దాంతో స్నాక్స్ అయితే తినేసినాం. ఇక రూమ్ కి అయితే వచ్చినాం. కొంచెం ఫ్రెష్ అప్ అయి కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక మన రూమ్ లో మా అన్న ఆల్రెడీ అట్టి పండ్లు తెచ్చి పెట్టిండు. తెచ్చిన అట్టి పండ్లు ఎవరు తెస్తే ఏముంది అని చెప్పేసి ఒక అట్టి పండు అయితే తినేసిన. ఈ రోజు అయితే మన డే ఇట్లా అయిపోయింది. కొంచెం వీలైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.